దేశాన్ని బట్టి వాతావరణం ఉంటుంది, వాతావరణాన్ని బట్టి ఆహారం ఉంటుంది, ఆహారాన్ని బట్టి శరీరతత్వం, శరీరతత్వాన్ని బట్టి మనస్తత్వం. అంటే ఇప్పుడు కావేరి నీళ్లు తాగుతారు వాళ్ళు మళ్ళా ఉండరు, అతి గడుసు అతి తెలివి ఒకలా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే కావేరి నీళ్లు తాగినప్పుడు అక్కడ ఆ నీటికి తగినటువంటి ఆహారం ఏమున్నాయి, కూరకాయ అక్కడ తింటారు. ఆ తింటే శరీరతత్వం దాన్ని బట్టి ఉంటుంది. అంటే వాతపిత్త శ్లేష్మ తత్వములు మూడింట్లోనూ సమంగా ఉండడం, ఎక్కువగా ఉండడం, తక్కువగా ఉండడం ఇదొకటి. ఇది దాన్ని బట్టి దానికి అనుగుణమైనటువంటి ఆహారం వాళ్ళు తింటారు. అక్కడ దొరికేవి పర్వత ప్రాంతంలో ఉంటే ఒకలా ఉంటారు, మరి పల్ల ప్రాంతంలో ఉంటే ఒకలా ఉంటారు. మెరక భూములు తెలంగాణ, అనంతపూర్ ఉన్నాయి, అలాంటి చోట ఉండేవాళ్ళు ఒకలా ఉంటారు. అంటే ఎందుకు ఇప్పుడు అనంతపూర్, కడప ఇవన్నీ ఒకరినోళ్ళు మాట్లాడితే ఒక కోడి కోసం 3 మద్దళ్ళు అవుతాయి. మనం ఎందుకు చేయం? దీనికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు చెప్పండి. అమ్మో కడప అంటాం అంటే ఏం చాలా తేడా. గోదావరి జిల్లా బ్రాహ్మణులు వేదాంతం చదువుకుంటూ ఉంటారు వాళ్ళు. మరి ఏమిటి తేడా ఉంది కదా దేశంలో? ఇవి మనుషుల స్వభావాలు కాదు, దేశ స్వభావం. వాళ్ళకి సాధారణంగా కల్చర్ మీద మంచి మంచి సంగీతం, సాహిత్యం ఇట్లాంటి వాటి మీద వాటికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ మిడ్సెన్ క్లైమేట్, నార్థన్ క్లైమేట్ మన వరకు. ఇంకా పైకి వెళ్ళేటప్పటికి నేపాల్ కూడా దాటి ఇంకా పైకి వెళ్ళి నార్థన్ లాటిట్యూడ్ చైనా అక్కడికి వెళ్ళేటప్పటికి కేవలం మాంసాహారం, జలచరముల్ని తింటారు వాళ్ళు. ఏదైనా సరే కప్ప చేప ఏదంటే జలచరాలను తినే స్వభావం అక్కడ ఉంటుంది. దానివల్ల వాళ్ళకి దక్షిణపు లాటిట్యూడ్స్ వెళ్ళిన కొద్దీ వృక్షజాతికి సంబంధించిన ఫల వృక్షాలు, కూరలు ఎక్కువ దొరుకుతాయి. మెడిటరేనియన్లో ఎక్కువ దొరుకుతాయి, తర్వాత ఈ ఈక్వటోరియల్ క్లైమేట్లో ఎక్కువ దొరుకుతాయి. అవి తినేటప్పటికీ వాళ్ళ స్వభావం ఒకలా ఉంటుంది. మనకి వెనకాల ఉంది ఆఫ్రికా జంగిల్స్, చాలా ఫెర్టైల్ జంగిల్ అది. ఆ జంగిల్ అంటే ఏ చెట్టు చూసినా 150 అడుగులు 200 అడుగులు ఉంటుంది. అది 1000 ఏళ్ళు బతుకుతున్న చెట్టు. భయంకరమైన విషవృక్షాలు కూడా ఉంటాయి అందులో. ఫల వృక్షాలు తక్కువ, విషవృక్షాలు ఎక్కువ, చాలా పెద్దవి. దానికి తగిన జంతువులు ఉంటాయి. అక్కడ ఉండేటువంటి మహాసర్పాలు భయంకరమైనవి ఉంటాయి. అక్కడ వాటి కోసం ఆ జంతువులు, ఆ సర్పాలు, ఆ విషవృక్షాల నుంచి కాపాడుకోవడానికి వాళ్ళు తినే వాళ్ళ స్వభావాలు వేరే ఉంటాయి. కాబట్టి అక్కడ ఉండేటటువంటి ఆహారం తింటే ఆ సౌత్ ఆఫ్రికన్ ట్రైబ్స్ ఒకలా ఉంటారు. అసలు మనం చాలా ఎర్లియస్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఎర్త్ మీద, భూమి మీద చాలా ఎర్లీగా పుట్టినటువంటి హ్యూమన్ బీయింగ్స్, చాలా లేటుగా పుట్టిన వాళ్ళు. ఎందుకంటే ఆ ముఖ లక్షణాలు, ఆ స్కల్ అదంతా ఒరాంగ్ టాంగ్ లాగా కోతులకు చాలా సమీపంగా ఉండడం అంటే చాలా లేట్ డెవలప్డ్. అంత లేట్గా డెవలప్ అంటే అక్కడ ఈకో సిస్టమ్ స్టేబుల్గా ఉంటుంది. స్టేబుల్గా ఎక్కడ ఉంటుందో ప్రోగ్రెస్ ఉండదు. స్టెబిలిటీకి ప్రోగ్రెస్ ఉండదు. స్టెబిలిటీ ఈజ్ ఆఫ్ ది ఎనిమీ ఆఫ్ ప్రోగ్రెస్. మనకి స్టెబిలిటీ తక్కువ, ఫాస్ట్ మూవింగ్ ఫార్వర్డ్ ఒకటి ఉంటుంది. ఆర్యధర్మం ఎప్పుడు ముందర ఎందుకు బాగా పెరిగిందంటే చాలా ముందు అక్కడ అన్స్టేబుల్గా ఎప్పుడు భయంకరమైనటువంటి వర్షం అంటే 300 రోజులు సుమారు భయంకరమైన కొండపోతగా వర్షం, చాలా ఫెర్టైల్ ల్యాండ్. దానికి ఆ వర్షంలో బతకడానికి వీలైనటువంటి నేల కింద ఉండేటువంటి బొరియల్లో పెరిగేటువంటి మహాసర్పాలు, కొండతీలోలు, విష జంతువులు. దానికి అంత నేల నానిపోయి ఉంటే సూర్యరశ్మి కోసం ఇంకా పైకి ఎగబాకే తీగలు, చెట్లు. ఈ బురద నుంచి, తడి నుంచి పైకి వెళ్ళాలి కదా, అందుకని 300 అడుగులు కూడా చెట్లు ఉంటాయి. వాటికి 300 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఆయుర్దాయం ఉంటుంది. తీగలు ఉంటాయి, అందుకని పైననే ఉంటారు, కిందనే ఉంటారు మనుషులు. కానీ వాళ్ళ స్వభావాలు వేరుగా ఉంటాయి. అది చాలా లేట్గా ఉంటుంది. అది ఎక్కడ ఈకో సిస్టమ్ చాలా స్టేబుల్గా ఉంటుందో మనుషుల్లో పరివర్తన ఆలస్యం ఉంటుంది. మనది ఉత్తర భాగంలో ఉండేటువంటి వాళ్ళం హిమవత్ పర్వతాల నుంచి వచ్చినటువంటి చక్కని మంచి మంచి నదులు, అక్కడ మన మానస సరోవరంలో నీళ్ళు అక్కడ ట్యాంకులో చక్కగా నిలవ ఉండడం, అక్కడి నుంచి ఏదో ఓవర్ ట్యాంక్లోంచి మన పైప్ లైన్స్ పెట్టుకున్నట్టు రివర్స్ జాగ్రత్తగా రావడం, ఒక్క మాట మీద పడిపోయి దేశాలను ముంచేయకుండా మనని రక్షిస్తున్నది ఏంటంటే మానస సరోవరం. అది లేకపోతే ఒక్క మాట వచ్చి నార్త్ ఇండియా అంతా కూడా కొట్టుపోయి సముద్రంలో పడిపోతుంది.
అలాగే మనం లేకి వెళ్ళాం, అక్కడ సముద్రపు జలం పైకి ఎత్తి ట్యాంక్ లాగా పైన ఓవర్ హెడ్ ట్యాంక్ లాగా అది తయారైంది. అది ఉప్పు నీళ్లు 40 మైళ్ళు వెడల్పు, 120 మైళ్ళు పొడుగు, 120 మైళ్ళు పొడుగు. అవన్నీ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే భూమి మీద ఏ జాతి ఎర్లియస్ట్ టైమ్స్లో నాగరికులైనారు దానికి వాళ్ళ వాతావరణానికి ఏమిటి కారణం. ఇన్ఫాక్ట్ సివిలైజేషన్స్ గురించి నేను రాసే దాంట్లో ఈకోసిస్టమ్ రిలేటెడ్గా ఉంటుంది. ఆర్యన్ కల్చర్, సౌత్ ఆఫ్రికన్ జంగిల్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇట్ ఈస్ ఏ వెరీ స్టేబుల్ ఈకోసిస్టమ్, డస్ నాట్ అలౌ ప్రోగ్రెస్. స్టెబిలిటీ ఈజ్ ది ఎనిమిటీ ఆఫ్ ప్రోగ్రెస్. ఆ అబ్జర్వేషన్ ఎవరు చేయలేదు ఇంతవరకు. దే థింక్ స్టెబిలిటీ అంటే ఏదో అనుకుంటారు. దీనికి ఈ మంకీ జాతులు ఓరాంటాంగ్, హోమోసేపియన్స్ రావడానికి ముందుగా హోమో ఎరెక్టస్ అని ఒకటి ఉంది. అంటే కోతులు ఇలాగ 4 మీద కాళ్ళ మీద ఇలా ఎరెక్ట్ అయ్యాయి, నిలబడ్డాయి, దాన్ని హోమో ఎరెక్టస్ అంటారు. అయినా కానీ చేతులేమో మోకాలకి దాటేదాకా పెద్ద చేతులు, పొడుగాని చేతులు, అదే చేతుల్లో బలం ఎక్కువ. కొమ్మ పట్టుకుని ఇక్కడి నుంచి దూకి కొమ్మ పట్టుకోవడం, దానికి బ్యాలెన్సింగ్ టెయిలు. ఈ విధంగా జంతువుల్లోంచి హోమో ఎరెక్టస్ వచ్చి హోమో సేపియన్స్ వచ్చేటప్పటికి లేట్ అయింది. చాలా డిలేడ్ ప్రోగ్రెస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ సౌత్ ఆఫ్రికా. అర్లీగా వచ్చాయి నార్త్ ఇండియాలో, మరీ ఎక్స్ట్రీమ్లీ నార్త్ చైనీస్, అవి ఉజ్బెకిస్తాన్, ఇవన్నీ కూడా ఏరియాస్లో అక్కడ జలచరాలు ఎక్కువ తింటారు వాళ్ళు. కారణం ఏంటంటే ఇంకా నార్థన్ క్లైమేట్స్కి అక్కడ ఉత్తర ధ్రువానికి దగ్గరగా వెళ్ళిన కొద్దీ ఐస్ బ్లాక్స్ ఉంటాయి, ఫెర్టైల్ ల్యాండ్స్ తక్కువ. మనకి భూమధ్య రేఖకి సుమారు 1000-2000 మైళ్ళు వరకు కూడా పర్వాలే, 3000 మైళ్ళు కూడా పర్వాలి. ఇక వెళ్ళిన కొద్దీ మనకి భూమి సారవంతంగా ఉన్నప్పటికీ కూడా భూమి మీద మంచు కప్పుబడి ఉంటుంది, అది పెరగనివ్వదు. అది ఆ మంచు ఉంటుంది, మంచు తగినటువంటి వేడి ఉంటుంది, విపరీతమైన వేడి, అది కరగడం కోసం. తర్వాత వేడి నెమ్మదిగా నా ఉత్తర ధ్రువానికి వెళ్ళి కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. అది ఎంత వేడిగా సమ్మర్లో కూడా కరగదు. ఉత్తర ధ్రువానికి వెళ్ళేప్పుడు 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి. ధ్రువం మీద నుంచి చూసారు, ఈ భూమధ్య రేఖ మన కింద ఉంటుంది, మన చుట్టూ రింగులాగా. అక్కడి నుంచి భూమి ఉత్తరాయణానికి సూర్యుడు వచ్చినప్పుడే సూర్యుడు కనపడతాడు. 6 నెలలు ఉత్తరాయణంలో భూమి తిరుగుతున్నప్పుడు సూర్యుడు అలాగే ఉంటాడు, 6 నెలలు పగలు. దక్షిణానికి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు జూలై 14, జూలై 20, జూన్ 20 తర్వాతే, జూన్ 20 నుంచి 6 నెలలు సూర్యుడే కనపడ్డాడు. ఈ 6 నెలల్లోనూ మంచు గట్టి పడిపోతూ ఉంటాడు. వెళ్ళిన కొద్ది ఉజ్బెకిస్తాన్, రష్యా ఏరియా, దానికి తగినట్టు మరొక మనుషులు చాలా బలంగా బతకాలి. రష్యన్స్ అంత స్ట్రాంగ్గా ఎందుకున్నారు? మన 4 వెయిట్ ఒకడే ఉంటాడు, వాడు 25 ఏళ్ళు ఉండేవాడికి, వాడు 4 కిలోలు మాంసం తింటాడు. ఎందుకు ఉంటుంది? అలా ఉంటేనే ఆ వాంతి ఉండాలి ఆ మనిషిలో బతకడానికి. కానీ వాళ్ళు కూడాను చాలా ఎర్లియర్ హోమోసేపియన్స్. నాగరికత మనిషి స్టేబిలైజ్ అయిన తర్వాత లోపల మనసు, బుద్ధి, చిత్తము, ఇంటర్నల్ నాగరికత, లోపల వ్యక్తి యొక్క నాగరికత అది పెరుగుతుంది. శరీరం స్టెబిలైజ్ అవ్వాలి. శరీరం విపరీతమైన ఆకలి, ఇంత తిండి, ఇంత పశుబలం, పశుత్వము, క్రూరత్వము, జంతువుని అలా చంపేసి తినడం, ఆ లక్షణాలు పోవాలి. మనిషి ఫిజికల్గా స్టెబిలైజ్ అయిన తర్వాత ఇన్నర్ మ్యాన్ స్టెబిలైజేషన్ వేరే ఉంటుంది. అది సివిలైజేషన్ కారణం. అది చాలా ఎర్లీగా అవడం ఆర్య జాతికి అయింది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినా, ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తారు, కానీ అక్కడ స్టెబిలైజ్ అవ్వరు. కొద్దిమంది అక్కడికి ఎర్లియర్ స్టేజ్లో వెళ్ళిన వాళ్ళు పెరిగారు. ఎప్పుడు ఇదంతాను రామాయణ కాలం సుమారు 10,000 సంవత్సరాలు బిఫోర్ క్రైస్ట్. పురాణంలో 1,00,000 సంవత్సరాలు అంటారు, అది ఎగ్జాజరేషన్ అనుకోండి. బిఫోర్ క్రైస్ట్ 10,000 సంవత్సరాల పూర్వం రామాయణం జరిగింది. అప్పటికి ఇంకా దక్షిణ ధ్రువ దక్షిణానికి వెళ్ళిన కొద్దీ శ్రీలంక అది దాటేటప్పటికీ మనకి భూమధ్య రేఖ ఇంకా సమీపం పెడుతున్న సమయం, అప్పుడు విపరీతమైన వేడి ఉన్న కాలంలో ఇక్కడ చాలా ఫెర్టైల్ ల్యాండ్స్, మంచి అడవులు, కొండలు ఏం చేస్తాయంటే పెద్ద పర్వత పంక్తులు మట్టిని, దేశాన్ని సముద్రంలో కలవకుండా కాపాడతాయి. అవి లేకపోతే సముద్రంలోకి స్లైడ్ డౌన్ పోతూ ఉంటుంది. భూకంపాలు వచ్చినప్పుడు
అది కొద్దిగా అటు ఇటు జరిగిన మొత్తానికి నదులు పైనుంచి వచ్చే నదులు మట్టి కిందకి కొట్టుకుపోకుండా సముద్రంలో పడిపోకుండా కాపాడుతాయి. అలాంటి పర్వత పంక్తులు మనకేమో హిమాలయాలే కాక ఆ తర్వాత ఏమో వింధ్య పర్వతాలు, ఆ తర్వాత బ్లూ మౌంటైన్ రేంజెస్, ఈస్టర్న్ ఘాట్స్ ఇక్కడ దాకా వచ్చాయి, వెస్టర్న్ ఘాట్స్ ఇవన్నీ కాపాడుతున్నాయి. కాబట్టి ఇక్కడ జాగ్రత్త ప్రొటెక్టెడ్ ల్యాండ్. మెడిటరేనియన్ క్లైమేటు, మంచి వేడి, మంచి వర్షం, సమశీతోష్ణం, చాలా వేడి, చాలా చలి, చాలా నీరు, చాలా డ్రై ల్యాండ్, ఫర్టైల్ ల్యాండ్ అన్నీ కాపాడబడ్డాయి. నేల సారం కాపాడుతున్నది ప్రకృతి. ఇక్కడ ముందర మనుషులు ఇంటర్నల్గా బుద్ధి పెరగడానికి ఈ వాతావరణం. ఎర్లియస్ట్ ఆర్యన్ సివిలైజేషన్ ఇక్కడ రావడానికి 10,000 సంవత్సరాలు బిఫోర్ క్రైస్ట్ రాముడు లాంటి వాడు నాగరికుడై దేశాన్ని పరిపాలించాడు. కొన్ని 10,000 కాదు, 5,000 సంవత్సరాలు బిఫోర్ క్రైస్ట్. భారతానికి 2,000 సంవత్సరాలు, 3,000 సంవత్సరాలు. భారతం 3,000 సంవత్సరాలు బిఫోర్ క్రైస్ట్ కలి ప్రారంభం. అంతకుముందు 3,000 అనుకోండి. ఈవెన్ దెన్ అంత నాగరికత రావాలంటే మొదలెట్టినప్పుడు అయోధ్య పట్టణం చాలా గొప్పగా ఉంటుంది, ఇంత విశాలంగా ఉంది, అంత పెద్దది ఏదైనా రాస్తారు. కాశీ అంతకన్నా ముందుది. దానికంటే కాశీ డెవలప్ కావాలంటే మతం, ఈశ్వరుని గురించిన భావన, మోక్షం కావాలని తెలుసుకోవడం, వేదములు, ఇన్నర్ మ్యాన్ ఎంత పెరిగి ఉండాలి. అప్పటికి అంతకాలం పెరగాలంటే ఎప్పుడు మొదలై ఉండాలి. మొదలెట్టి పెరగడానికి, ఇన్నర్ మ్యాన్ పెరగడానికి ఎన్నో వేల సంవత్సరాలు పడుతుంటాయి. సుమారు 5-6 వేల సంవత్సరములు నాగరికుడై ప్రారంభం అయిన తర్వాత వేదములు రావాలి. నాగరికత అంటే వేదములు 10 మంది ఋషులు అందుకని బ్రహ్మ నుంచి పుట్టారు, వాళ్ళకు వచ్చింది అంటున్నారు. వాళ్ళ సంతానం కొద్దిగా ఉంటారు, వాళ్ళకి సంతానం పెరుగుతుంది. వాళ్ళు పెరిగిన సంతానంతో వేద విజ్ఞానంతో చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళ మతంలో చేరతారు. ఇవన్నీ కూడా నాగరికత ఆర్యధర్మం పెరగడానికి అద్భుతమైనటువంటి వాతావరణం సృష్టిలో భారతీయ, అందులో ఏషియా మైనరు, ఈ ఏరియాస్. మనం ఇప్పుడు ఇండోనేషియాకి పెడుతున్నాం అనుకోండి. ఇండోనేషియా ఒకటి అడవి పూర్వం, మలేషియా కేవలం అరణ్యం, చుట్టూ సముద్రాలు, అడవి, వైల్డ్ ఫారెస్ట్. బోర్నియో, జావా ఇవన్నీ భయంకరమైన అడవులు. సౌత్ ఆఫ్రికా మనకి వెనకాల ఎలా ఉందో మన ముందు కూడా అలాగే ఉంది, ఆ జంగిల్స్ లాగే ఉన్నాయి. కానీ ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళి ఆఫ్రికాకు వెళ్ళకుండా ముందుకు ఈస్ట్ వర్డ్ వెళ్ళింది ఈ నాగరికత. ఎర్లియర్ స్టేజ్లో వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు ఈ నాగరికత. వెనక్కి వెళ్ళేందుకు మనుషులే లేరు, అక్కడ ట్రైబ్సే ఉన్నారు సౌత్ ఆఫ్రికాలో, ఆ జంగిల్స్లో. వాళ్ళకి ఏ మంచి చెడ్డలు దేని గురించి ఆలోచన మాట్లాడిన వాళ్ళకి అర్థం కాదు. ఈస్టర్న్ రీజన్స్లో ముందర నాగరికత పెరిగింది. అలాగే నార్థన్ రీజన్స్, చైనాకి కొంతవరకు, సదర్న్ చైనా వరకే బాగా బుద్ధిజం బాగా పెరిగింది, ఆ టావిజం అవి అక్కడ పెరిగింది. కానీ మనకి ఈస్టర్న్ ఏరియాస్లో చాలా తప్పుని వ్యాపించింది ఈ నాగరికత. వాళ్ళు ఇక్కడికి రావడం, ఇక్కడ నేర్చుకుని అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వచ్చి 10 ఏళ్ళు చదువుకోవడం, నాలంద, తక్షశిల ఇలాంటి చోట చదువుకోవడం, నాగార్జున కొండ ఇవన్నీ, తర్వాత గుంటూరు దగ్గర అమరావతి పెద్ద యూనివర్సిటీస్, ఆంధ్ర చాలా పెద్ద కేంద్రం భవించారు. అవి చదువుకునే విద్యార్థులు ఉత్తర దేశం, నార్త్ సౌతే కాకుండా ఎక్కువ మంది చైనా, మలేషియా, ఇండోనేషియా, జావా, బోర్నియో, చైనా, మంగోలియా, చైనా, జపాన్, ఇన్ని దేశాలు వచ్చారు. వెనక్కి నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి రాలేవాడు. అంతేకాక వెస్టర్న్ యూరోప్ నుంచి రాలేదు, ఎక్కువ ముస్లిం కంట్రీస్ ఉన్నాయి, అక్కడి నుంచి రాలేదు. అంటే దీనికి ఈస్ట్గా ఉండే వ్యాపించే లక్షణం ఉంటుంది, ఈస్ట్కి వ్యాపిస్తుంటుంది. ఎందుకంటే భూమి ఈస్ట్ నుంచి వెస్ట్కి తిరుగుతుంది, తూర్పు నుంచి పశ్చిమానికి దిగుతుంది. అంటే వెస్ట్ నుంచి ఈస్ట్కి తిరుగుతుంది. ఈస్ట్కి తిరగడం చేతనే కదా సూర్యుడు ఈస్ట్లో పైకి వస్తున్నాడు. వెస్ట్ నుంచి ఇలా ఈస్ట్కి తిరుగుతుంది భూమి, ఈస్ట్ నుంచి సూర్యుడు పైకి వచ్చినట్టు తెలుస్తుంది. ఈస్ట్కి తిరగడం చేతనే ఈస్టర్న్ కంట్రీస్లో ఈ నాగరికత పెరుగుతుంది. దానికి కూడా కారణాలు చాలా ఉన్నాయి, అనేక కారణాలు ఉన్నాయి. కాబట్టి మన జెనెటికలీ ఎర్లియస్ట్ నాగరికత ఉన్నటువంటి దేశాలు అన్నమాట మనం చూసేది. ఎప్పుడైనా సరే ఈ ఇస్లాము మొదలైనటువంటి నిన్న మొన్న పుట్టిన మతాల ప్రభావం అంటే తగ్గిపోతే ఏదో ఈశ్వర సంకల్పం చేత మళ్ళీ నాగరికతకి వెనక్కి రావాలంటే ఆర్యన్ కల్చర్లోకి, వేదిక్ కల్చర్లోకి, హిందూ కల్చర్లోకి వెనక్కి వెంటనే వచ్చేవాళ్ళు ఈ దేశం వస్తారు.
క్రిస్టియానిటీ ప్రభావం కూడా ఇంకో 40-50 ఏళ్ళ తర్వాత ఉండదు. ఇంకో శతాబ్దం అయ్యేటప్పుడు క్రిస్టియానిటీ క్షీణించిపోతుంది. ఏమిటి ఏ మతం ప్రపంచానికి మిగిలేది? కమ్యూనిజం అయిపోయింది, అది చచ్చిపోయింది. అంటే 2 రకాల ఫిలాసఫీస్ ఉన్నాయి. రిలీజియస్ ఫిలాసఫీస్ మనుషులకు మిగిలినవి, పొలిటికల్ ఫిలాసఫీస్. ఆ రెండింటిగా విభాగం చేసి చరిత్ర చదవాలి మనం. పొలిటికల్ ఫిలాసఫీస్ అన్ని కూడా 100 years, ఈ 100 శతాబ్దంలో చాలా పుట్టాయి. సోషలిజం అనేది మనకి ఓల్డెస్ట్ పొలిటికల్ ఫిలాసఫీ ఏంటంటే మోనార్క్, ఒకడే రాజు దేశాన్ని పరిపాలించడం. అది మోనార్కీ ఓల్డెస్ట్ పొలిటికల్ ఫిలాసఫీ. ఓల్డెస్ట్ రిలీజియస్ ఫిలాసఫీ కూడా ఆర్యనిజమే. ఆర్యనిజం మళ్ళీ అందులోకి వెళ్ళడం శరణ్యం తప్ప ఇంకో మార్గం లేదు. సోషలిజం పనిచేయదు, రిప్రజెంటేటివ్ గవర్నమెంట్స్ సరిగ్గా పనిచేయవు. ఒకడు డిక్టేటర్ అంటే మళ్ళీ కింగ్ అనమాట. కింగ్ ఈజ్ బినైన్ డిక్టేటర్, అట్లీస్ట్ వాడికి సాంప్రదాయం ఉంది. వీడికి ఏం వెనక ముందు ఏం లేదు. తన కొడుకులు హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు, ఆర్మీ డిక్టేటర్షిప్ రావచ్చు. బర్మా అంతా అలా అయింది. బర్మా అంటే బ్రహ్మదేశం, దాని పేరు బ్రహ్మదేశం. ఐరావతి నది అక్కడ ఇరావడి అంటారు దాన్ని, ఐరావతి నది. అది కూడా ఈ అందులోంచే వచ్చింది, మానస సరోవరం వైపు నుంచి అట్నుంచే వచ్చింది. బ్రహ్మదేశం, బ్రహ్మావర్తం అని దానికి పేరు. అది ఈ మధ్యన ఇండియాకి బాగా దగ్గర చేర్చి కలిసి ఉండేది. సముద్రం చుట్టుపడి ఇలా తోకలాగా అయింది అది బ్రహ్మ దేశం. ఆ తర్వాత ఉంటే కాంబోజ దేశం, కాంబోజా. ఈ విధంగా బోర్నియో, జావా, ఇది వాలి, రామాయణం బాలి. ఈ రామాయణ నగరికి అక్కడ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. ఈ ఎంత రాష్ట్రాలు అంటే ఆ పుస్తకంలో ఒక 20-30 వేల ఆలయాలు ఉన్నాయి. People constantly go on worshipping, going to temples, propitiating gods, chanting hymns, dancing the gods things. Lifetime జాబ్ గా ఉంది వాళ్ళకి రిలీజన్. వాళ్ళకి అదే రిలీజన్ సీరియస్, లైఫ్ అంతా రిలీజన్తో నిండిపోయి ఉంటుంది. మన దేశంలో రిలీజన్ కంటే శ్రద్ధ తగ్గిపోయింది. ఏదో మరొక రకంగా అక్కడక్కడ పెడుతోంది అనుకోండి, ఇక్కడ సప్రెస్ చేస్తే మరొక చోటి పెడుతోంది. కానీ నిత్య జీవితంలో రిలీజన్ మీద శ్రద్ధ తగ్గిపోయింది, మెటీరియలిస్ట్ అయింది ఈ దేశం. ఇది వెస్టర్న్ కల్చర్ వల్ల వచ్చినటువంటిది. తర్వాత క్రిస్టియన్ కల్చర్ వల్ల వచ్చింది, తర్వాత ముస్లిం కల్చర్ వల్ల వచ్చింది. 3 రకాలైన ఎఫెక్ట్స్ మనకి. మెటీరియలిజంలో వెస్టర్న్ మెటీరియలిజం, రిలీజన్లోనేమో ఇస్లామిక్ క్రిస్టియానిటీ. 3 kinds ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ మనకి పట్టుకున్నాయి. కాబట్టి మన ఏన్షియంట్ కల్చర్లో షిఫ్ట్ అయింది. మళ్ళీ ఇది ప్రపంచానికి గురుస్థానం రావాలి ఇండియాకి. ఇదే జగద్గురు అన్ని దేశాలకి, అన్ని జాతులకి, అన్ని దేశాల్లో ఉండే అన్ని రకాలైన మనుషులకి, పశువులకి, పక్షులకి, మరి జలచరాలకి, అడవులకు, వృక్షజాతికి అన్నిటికీ క్షేమం కోరేటువంటిది ఇది. చెట్టుకు కూడా క్షేమం కోరుతాం మనం. తేళ్లు చంపడానికి ఆలోచించే జాతి సృష్టిలో ఎక్కడా లేదు. పావుని చంపడానికి ఆలోచించేవాడు ఈ భూమి మీద ఎవడైనా ఉన్నాడా? చూడంగానే చంపేయడమే తప్ప 2 ఆలోచన ఉంది వాడికి. ఎంత ఆలోచిస్తాం మనం? ఈ బేసిక్ డిఫరెన్స్ చూడండి. రోజు కష్టపడి పావుని పట్టుకుంటాం, కష్టపడి 5-6 కలిసి ఆ పావుని పట్టుకుని జాగ్రత్తగా ఒక 4 మైళ్ళు తీసుకెళ్లి పుట్టలో వదిలిపెట్టేస్తాం. రోజు అన్ని ఉన్నాయి, ఇంకా కనపడుతున్నాయి. చిన్నయ్యే ఎక్కువ ఉంటాయి, ఎలాగోలా పట్టుకుంటాం. దాని 2 ఈ ప్రపంచంలో ఏ జాతి అయినా అది మనం అబ్జర్వ్ చేస్తే తెలిసే విషయాలు. ఎక్కడ ఏ దేశంలో కూడా పాము ఒకటి దెబ్బ కొట్టేస్తాడు, చంపకుండా వదిలిపెట్టడారే. ప్రపంచంలో ఏ జాతినైనా మామూలు పాపం హాని చేయనటువంటి కుక్కల్ని చంపేసేస్తారు. ఒక్క కుక్క లేదు, స్ట్రీట్ డాగ్ లేదు చైనాలో. మన వాళ్ళు వెళ్ళిపోయారు టిబెట్లో ఆహారం లేదు పాపం. చైనాలో విపరీతంగా ఉన్నాయి. చైనాలో పంటలు ఉన్నాయి, పాడి ఉంది, అన్నీ ఉన్నాయి. అయినా సరే టిబెట్లో ఆ పైన ఏం పండదు పాపం. ఆ యాక్ ఏదో తింటారు వాళ్ళు. ఇంకే చైనాలో వాళ్ళు తినలేదండి, చైనీస్ అవును కరెక్ట్. మరి అలాంటి జాతి ప్రపంచంలో అంతా ఉండగా ఒక్క మన దేశంలోనే జీవుణ్ణి, అందులో ప్రాణం ఉంది, అందులో జీవాత్మ ఉంది, దాన్ని హింసించకూడదు. ఈ చెట్టును కూడా చీకటి పడ్డాక కొమ్మలు విరవకూడదు, పువ్వు కోయకూడదు, బుట్టుకోకూడదు, చెట్టు నిద్రపోతుంది. ఈ చిత్రమైన ఐడియాస్ 1999లో ఇప్పుడు ఉన్నాయి. అటామిక్ ఏదంటాం అదంటాం. ఇది ఎంత ఈ గడ్డలో ఉంది ఈ లక్షణం. కాబట్టి పోసేటప్పుడు కూడా దాన్ని ఎక్స్క్యూజ్ అడిగి దేవుడికి పెడుతున్నాం కాబట్టి బొమ్మ విరగొట్టడానికి ఎంత ఆలోచిస్తాం. కాబట్టి ఇది ఒక విచిత్రమైనటువంటి నాగరికం, బహు విచిత్రమైనటువంటిది.
ఆర్యధర్మం. ఆర్యుడు అంటేనే విచిత్రమైన వస్తువు సృష్టిలో. వీడు ఇన్ని వందల కోట్ల జనం ఉన్నారు మొత్తం ప్రపంచం అంతాను, వీళ్ళంటే వాళ్ళు ఎవరు లేరు. ఇన్ స్పైట్ ఆఫ్ ఒకటేమో మెటీరియల్ కల్చర్ వెస్ట్ నుంచి, రెండు రిలీజన్స్ దాడి చేసే, ధ్వంసం చేసేసారు, చంపేశారు, పొడి చేశారు, వేల కొద్దిని కన్వర్ట్ చేసేసారు, ఆలయాలు పడగొట్టారు, మా బ్రాహ్మణులు చంపారు, తగలబెట్టారు గ్రంథాలు. ఒకరోజు ఒక నాట ఒక మాట వందల కొద్ది సంవత్సరాలు కంటిన్యూస్గా చేస్తే ఇంకా ఇల్లు నిలబడ్డుంటాం. కానీ ఎలా నిలబడ్డాం ఆశ్చర్యం. మన తాతలు ఏదో మహబూబ్ తుగ్గులకు ఆ కాలంలో మన తాతలు ఎక్కడో ఏ కష్టాలు పడ్డారో మనకు తెలియదు. మన కుటుంబంలో ఉండాలి కదా ఎక్కడో ఎవరెవరు, వాళ్ళు ఏ కష్టపడాలి తెలియదు. అయినా మనం మిగిలి ఉన్నామే. మన ఎలా కాపాడారు? మన ముత్తాత ఆ కొడుకు నేను ఎలా కాపాడాడు ఆ రోజుల్లో, ఆ దుర్మార్గులు కంటపడకుండా. అందువల్ల కదా మనం బతికాం. నువ్వు వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది థింకింగ్. నాకంటే నా ఒరిజినల్ వ్యూస్ ఉంటాయి నాకు. అందుకని ఇవి చూడడంలో ఉద్దేశం ఏంటంటే మనకి తూర్పుగా ఉండేటువంటి దేశాలు వర్ణాశ్రమధర్మం మొదట బాలీలో, కానీ సూత్రులు ఉన్నారు, అన్టచబిలిటీ లేదు, పార్టిసిపేషన్ రిలీజన్ ఫర్ ఆల్ కమ్యూనిటీస్. అది ఐడియల్ స్టేట్. అందుకని అలాగే చూడడానికే నేను వెళ్ళేది, నేను చూడడానికే వెళ్తున్నాను. ఈ ఆర్యధర్మం అక్కడక్కడ హిందూయిజం పెడితే ఎలా ఉంది అది చూడడమే నాకు ఉద్దేశం, కానీ ఇంకా ఏమి నాకు అక్కర్లేదు. అది చూడదగిన విషయం కదా అండి. ఏముంది ఇప్పుడు పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి, బిల్డింగ్స్ ఉంటాయి, మళ్ళీ అందులో ఏముంది? మనుషులను చూడడంలో మనకి తెలుసు మన చరిత్ర. వీళ్ళు మనకి ఏ విధంగా కజిన్స్, వాళ్ళు మనకి ఎక్కడి నుంచి ఎప్పుడు ఇక్కడ వచ్చారు వీళ్ళు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ది కల్చర్ ఆఫ్ ఇండియా 1000 years ago. మీరు చెప్తున్నారు అన్ని ఈ ఆర్ట్స్ నుంచే రీచింగ్. కళల ద్వారా భగవంతుని చేరడం. కళలు ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, ఎంటర్టైన్ చేస్తున్నట్టు దానికి ఏమిటంటే షుగర్ కోటింగ్ ఎంటర్టైన్మెంట్. లోపల మెడిసిన్ ఉంటుంది, అది జీవుడికి పనికి వచ్చేది. అందుకని వాటిని చూడడమే మనకి అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్. ఏదో నిన్న కూడా తివారీ అన్నాడు, ఏం వాట్ ఎవర్ యూ వాంట్ ఇట్ విల్ బి డన్, వాట్ ఈస్ దిస్ యు ఆర్ గోయింగ్ ఇస్ ఎ వెరీ బిగ్ థింగ్ అన్నాడు. వైస్ ప్రెసిడెంట్ విల్ స్పీక్ టు ది ప్రెసిడెంట్ ఇఫ్ నెసరీ. నేను అమెరికాకి వెళ్ళాను, కానీ పిల్లలు కుర్రాళ్ళందరూ ఎలా ఉన్నారు అన్ని ఊళ్ళలోనూ, వాళ్ళని చూస్తే వాళ్ళకైనా మంచి మాటలు చెప్పి జ్ఞాపకం చేసినట్టు అవుతుంది కదా, నా ఉద్యోగం అక్కడ కూడా నిర్వహించవచ్చు అని వెళ్ళాను. ఇంకేం లేదు అక్కడ. నాకేంటి ప్రతిదీ కావాలి. వాళ్ళు ఏంటో చిన్న ఏదో ఇంత బుట్ట వెళ్ళాడు అనుకోండి, తాట చూస్తాను బుట్ట అన్ని దాంట్లో ఎంతో ఆలోచన పోతుంది నాకు. వాడేదో ఇతర రాతితో బొమ్మ చేసి అక్కడ ఇచ్చాడు, ఆ రాతి బొమ్మలో ఉన్న పెద్ద చరిత్ర ఆలోచిస్తాను, అరగంట పోతుంది మైండ్. నాకు కావాల్సినవి దిస్ ఇస్ హౌ దిస్ ఎడ్యుకేషన్. దీనివల్ల మనకి చాలా విషయాలు తెలుస్తాయి. ఐ వాంట్ టు స్పెండ్ టైం. వాళ్ళకి చూడాలి, వాళ్ళు ఏం చేస్తున్నారో చూడాలి. దేవాలయాలు లక్షణం ఎక్కడికో మనం అక్కడ నరసింహ స్వామి ఆలయానికి వెళ్ళాము, 3 భాగాలు వెళ్ళి. ఆగస్టుడు చేసిన తపస్సు ఇక్కడ ఎలా ఉంది, ఇంకా ఏం మిగిలి ఉంది, ఎలా ఉన్నారు మంచిగా, ఇక్కడ పేద సాదా ఎలా ఉన్నారు. ఎవరు ఊళ్ళో నాగరికులు వచ్చి నరసింహస్వామి గుడి చూసినట్టు కనపడలేదు, నిరుపేదవాడు వచ్చి చూశాడు. అదే వివేకం. దానివల్ల ఎన్నో తెలుస్తాయి. మన అంతఃకరణలో కొన్ని కిటికీలు తెరుచుకుంటాయి, ఫ్రెష్ ఎయిర్ వస్తుంది కొత్త. ఇదివరకు అన్ని కిటికీలు ముసుగు ఉండడం కాదు, కిటికీలు ఉండాలి, దాని పేరు విండ్ వచ్చేది విండో. అందుకోసమే ముసుకోవడం కోసం కాదు, కిటికీలు ఉన్నాయి. మన లోపల ఎన్నో అంతఃకరణలు, ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ జీవుడు ఈనాటివాడా, ఈ జీవుడు ఎన్ని మాటలు ఈ జన్మలో ఎన్ని జన్మలు ఎత్తి ఈ భారతదేశంలో ఎన్ని అనుభవాలు పొంది ఉండవచ్చు. ఎన్ని పొందితే ఈనాడు ఒక ఉత్తమమైన అత్యుత్తమైన నాగరికత, నాకేమక్కర్లేదు మోక్ష జ్ఞానంతో చాలు అనే స్థితికి వచ్చారు. ఇలా పెరగడానికి ఇప్పుడు అందరినీ ఊరిక మోహపెట్టేటటువంటి ధనమో పదవులో మన మోహపెట్టడం లేదే. మనం ఎంత ఎత్తి పెరిగాం. ధనమో లేకపోతే పదవులో ఎందుకు పనికిరాని వస్తువులో రత్నాలు రాసులు కొనుక్కోవాలనేటువంటి కోరికలు అవన్నీ మన పాదాల దగ్గరికి వచ్చి ఒకనాడు ఎత్తి మీద ఉన్నాయి. దానికంటే కింద ఉన్నాం మనం. ఇప్పుడు మనం దానికంటే అది మనకెందుకు త్రివిక్రమ అవతారం లాగా అలా పెరిగామంటే హౌ మచ్ ఆఫ్ ఎవల్యూషన్ హ్యాస్ బీన్ దేర్. ఈ ఎవల్యూషన్ చూస్తే ఇఫ్ యు ఆర్ ఇవాల్వ్ టు దిస్ లెవెల్ నౌ, షుడ్ యూ నాట్ లుక్ బ్యాక్ అండ్ అండర్స్టాండ్ ది సరౌండింగ్ వరల్డ్? యువర్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ గుడ్ టు దెమ్. వాళ్ళని చూడడమే చాలు, మన ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద పడుతుంది. వాళ్ళకి తాత్వికతను మన దృష్టి వాళ్ళ మీద పడాలి. మహర్షులు యోగులు కూడా లోకంలో యాత్ర ఎందుకు చేశారంటే
లోకానుగ్రహం. వాళ్ళు వీళ్ళందరినీ చూచి వాళ్ళని ఆశీర్వచనమైన మన దానికి పేరు పెడతాం. ట్రాన్స్మిషన్ అంటాను నేను, ట్రాన్స్మిషన్. దానివల్ల మళ్ళీ తేజస్కలుగుతాం. అలాంటి సాత్విక్ జాతిని రక్షణ కావాలనే మీరు వెళ్తాను అనిపించింది. వాళ్ళని రక్షించాలి, వాళ్ళు మిగలాలి, వాళ్ళు బాగుండాలి. వాళ్ళని ఎవరికి కన్వర్ట్ చేయకుండా, ఎవరు బాధ పెట్టకుండా వాళ్ళు అలా బతకాలి. అంటే ఇస్లాం యాక్సెప్ట్ చేసినా హిందూయిజం సావకుండా కల్చర్గా హిందూయిజంలో ఉన్నారు, రిలీజియస్గా ఇస్లాంలో ఉన్నారు. ఒక విచిత్రమైన కాంబినేషన్. కల్చర్ ఏమో హిందూయిజం, రామ బ్యాంకు, సీతా బ్యాంకు, హనుమాన్ బ్యాంకు అలాగే ఉంటాయి. ఏదో సుకర్ణపుత్రి మేఘావతి ఆవిడ పేరు. హిందూయిజం ఏమో కల్చర్, రిలీజన్ ఏమిటంటే ఏదో ఖురాన్. విచిత్రం. 67% ఉన్నారు వాళ్ళకి మెజారిటీ హిందూస్. అయినా కల్చర్ మాత్రం ఇండోనేషియాలో విచిత్రంగానే ఉంది. అందుకని ఆ కాంబినేషన్ ఉంటే ఎప్పటికైనా కల్చర్లో వాళ్ళు ఫండమెంటలిస్ట్ ఇస్లాం వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. అయినా చూద్దాం ఎంత దూరం పెడతారో, వెనక్కి రావాలి వాళ్ళు. అందుకోసం నేను పెడుతున్నాను. నాకు లాభం వచ్చే చోటుకి నాకు వెళ్ళాలని ఉండదమ్మా. నేను పెడితే వాళ్ళకి ఏమన్నా లాభం ఉందా, ఇంతే మేజర్ డిఫరెన్స్. నేను ఎవరింటికైనా వెళ్తే నాకు లాభం వచ్చిందంటే చాలా నాకేమి అసంతృప్తిగా ఉంటుంది. నాకు లాభం రావడం ఏంటి, వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వీళ్ళకేం లాభం వచ్చింది నేను వచ్చినందువల్ల. ఫస్ట్ క్వశ్చన్ నన్ను ఎప్పుడు బాధిస్తున్నది, కానీ అందుకోసమే పెడతాను. కూడా తీసుకెళ్ళినప్పుడు మీ లాభం కోసం అక్కడికి తీసుకెళ్తే అది వేరే విషయం. ఏ హిమాలయాలు తీసుకెళ్ళాను, అక్కడికి కైలాస పర్వతం చూపించాను, కైలాసం చరిత్ర చెప్పాను, ఆ నదులు, ఆ సరస్సులు అంతా ఎప్పుడు మీ మనసులో ఆ విండోస్ ఓపెన్ చేసి అవి తీసుకెళ్ళి మీలో ప్రవేశపెట్టడం. పండినటువంటి పరిపక్వ స్థితిలో ఉన్నటువంటి నా పరివారం వాళ్ళకి ఇంకా ఎక్స్పోజ్ ప్రపంచం వాళ్ళ ముందర పెట్టాలి అని తాపత్రయం ఉంటుంది. ఇంక దేని మీద ఉండదు నాకు కోరిక. సైట్ సీయింగ్ ఏమిటి, సైట్ సీయింగ్ చిన్నపిల్లలు చేస్తారు, బాగానే ఉంటుంది, అది కాలక్షేపాన్ని బాగానే ఉంటుంది. ఇప్పుడు మీ పిల్లలు వెళ్తారు, మీరు చూడంటారా, మీరు సైట్ సీయింగ్ అంటే ఎంజాయ్ చేయండి, ఏదండి, పరిగెత్తండి, ఎత్తేనండి, ఆడుకోండి, పాడుకోండి వాళ్ళకి అంటారు. నేను వాళ్ళకి ఆ మాట చెప్తాను. అది వేరు, మళ్ళీ మనకి వేరు. మనం వచ్చి చూసామంటే ఏదో రికార్డ్ చేసుకుంటాం. అక్కడ ఒక రఘుత్వంతో కూడా చెప్పాను, మంచి రికార్డర్ కెమెరామెన్ ఒకడు ఉండాలి మాకు, గైడును వీడియోగ్రాఫరు అనే విషయాలు చూసేవాడు, ట్రై చేస్తున్నాను అన్నాడు. బస్ అంతే. అక్కడ ఏదో పేదవాళ్ళు తయారు చేసిన ఒక బొమ్మ, పటం, లేకపోతే బుట్ట, తట్ట అట్లాంటి కొను బాగుంటుంది మనకు.